సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం కూలీ. రజనీ కెరీర్లో 171వ చిత్రంగా రూపొందిన ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ టీజర్ని ఇటీవల రిలీజ్ చేశారు. అనూహ్యమైన స్పందన వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన వివరాలకు వెళ్తే, యాక్షన్ ప్రధానంగా రూపొందే ఈ సినిమాలో రజనీకాంత్ వింటేజ్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో రజనీకాంత్ కూలీగా నటిస్తుండగా ఆర్ శరత్ కుమార్ కీలక పాత్ర చేస్తున్నారు. ఇక టీజర్లో స్పష్టమైంది ఈ విషయం. కాకపోతే రజనీ మాస్ అవతారం, ఆయన పాత్ర చుట్టూ అల్లిన కామెడీ చూస్తే థియేటర్లో మాస్ ప్రేక్షకులకు పండుగ అనేది చెప్పాలి. కూలీ చిత్రంలో రజనీకాంత్ వింటేజ్ లుక్ క్రేజీగా ఉంది. ఆయన నటించిన సినిమాలో ఓ డిస్కో పాటను క్రేజీగా మళ్ళీ రీడిజైన్ చేయడం అభిమానులకు ఉర్రూతలూగిస్తోంది. ఇదంతా రజనీ చరిష్మా. సో పక్కన పెడితే ఈ సినిమాలో మరో విశేషం ఇప్పుడు చర్చకు తావిస్తోంది. కూలీ చిత్రంలో అక్కినేని నాగార్జున ఓ కీలక పాత్రలో నటించబోతున్నారట. అది కూడా నాగార్జున విలన్ పాత్రలో కనిపించబోతున్నారనేది తాజా వార్త. రజనీకాంత్తో పోటీపడి ఎదిరించే పాత్రను చేయడానికి ఆయన ఒప్పుకున్నారట. లోకేష్ కనకరాజ్ సినిమా ద్వారా ఇప్పటి వరకు హీరోగా కనిపించిన ఆయన తన కెరీర్లో విలన్ పాత్రను చేయడానికి సిద్ధపడ్డారంటే ఏదో మ్యాజిక్ చేయబోతున్నారనే విషయం సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. నాగార్జున ఏ రోల్ అయినా సెట్ అవుతారనే విషయం తెలిసిందే. సో మొత్తానికి ఈ సినిమాలో ఆయన విలన్గా నటించబోతున్నారనే వార్త మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా రంగంలో హీరోగాను స్పెషల్ రోల్లో నాగార్జున కనిపించారు. తొలిసారి ఓ సూపర్ స్టార్ సినిమాలో ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారనే వార్త అభిమానుల్లో, ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తోంది. మొత్తానికి ఈ విషయం అయితే పెను వైరల్ అవుతోంది, కానీ దీని గురించి ఇంకా అఫీషియల్ ప్రకటన అయితే మొత్తానికి రాలేదు. ఇప్పటికే చాలామంది సీనియర్ నటీనటులు ఇలాంటి సినిమాల్లో కొత్త రోల్స్లో పోషిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున కూడా రజనీకాంత్ సినిమాలో ఈ రోల్ పోషించబోతున్నారనే వార్తలు అయితే పెను ప్రచారం అవుతున్నాయి. మొత్తానికి మన్మధుడు నాగార్జున ఈ రోల్ పోషిస్తే చాలా బాగుంటుందని ఆయన ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ఏది ఏమైనా దీనిపై అఫీషియల్ ప్రకటన అయితే రావాలి. అప్పటి వరకు ఇది ఒక గాసిప్ వార్తగానే ఉంటుంది. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శ్రీనివాసరాజు. జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువుగారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు. ప్రేమ, పెళ్లి, విదేశీయానం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వాస్తు, దాంపత్య సమస్యలు, కుటుంబ కలహాలు, వ్యాపార సమస్యలు, ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును. మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురూజీని కాంటాక్ట్ అవ్వచ్చు. మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకొని నిరాశలో ఉన్నారా? ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి. మీ సమస్యకు పరిష్కారం పొందండి. సెల్ నంబర్ 709888851111.